ఆఫ్ యూ. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ఎప్పుడు వీడియోస్ చేసినా లైవ్ చేసినా మీకు అనేది నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఇంకా టుడే 12:12 పోర్టల్ టైం. ఈ పోర్టల్ టైంలో మీ పర్సన్లో ఏవైనా చేంజెస్ వచ్చాయా, మీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా లేదా ఇంకా థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లోనే అలాగే బాధపడుతూ ఉన్నారా, మీ దగ్గరికి వస్తారా లేదా చెక్ చేద్దాం. ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేసే ముందు మీ ఎనర్జీస్ అనేవి చెక్ చేస్తాను. మీ ఎనర్జీస్ చెక్ చేసేటప్పుడు మీ నేమ్స్ని 3 times అనుకొని వీడియో చూడండి ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఓం గం గణపతియే నమః. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఓకే, మీ నేమ్స్ని 3 times అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, చూసే మా వ్యూవర్స్ వాళ్ళ ఎనర్జీస్ అట్ ప్రెజెంట్ ఎలా ఉన్నాయి. చూసే మా వ్యూవర్స్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ద లవర్స్, ద డెవిల్. వామ్మో, ఏమైపోయాయి మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి. 8 of cups, Knight of wands. ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇంకా మీ రిలేషన్ ఇంకా ముందుకు వెళ్ళదు అని చెప్పి మీ ఎమోషన్స్ అన్నీ అక్కడే వదిలేసి ఎక్కడికైనా మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోవాలా అనుకుంటున్నారా ఏంటి? అలా ఎనర్జీస్ అలాగే ఉన్నాయి. మీరు ఇంకా ఎక్కడికైనా వెళ్ళిపోదాం దూరంగా, ఇంకా ఏమీ వద్దు అని చెప్పి డిసైడ్ అయ్యేలా ఉన్నారు. కొంతమంది అయితే అలా డిసైడ్ అవుతూ ఉన్నారు. కొంతమంది మీ సోల్మేట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ సోల్మేట్ గురించి ఎక్కువగా లస్ట్ ఫీలింగ్స్ వస్తూ ఉన్నాయి, రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తూ ఉన్నాయి. మీకు అనేది ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ, మీ లైఫ్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఓకే, ఇంకా మీరు మీ లైఫ్లో మీరు హ్యాపీగా మీ లైఫ్లో గ్రోత్ కోసం వెయిట్ చేయాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలనుకుంటూ ఉన్నారు. మీరు అనేది హ్యాపీ ఫ్యామిలీ, మీ సోల్మేట్తో హ్యాపీ ఫ్యామిలీ ఊహించుకుంటున్నారు. మీ కిడ్స్, మీకు కిడ్స్ కూడా ఉన్నట్టున్నారు. కిడ్స్ గురించి, మీ పార్ట్నర్ గురించి ఎక్కువగా హ్యాపీగా ఉండాలని చెప్పి థింక్ చేస్తూ ఉన్నారు. కానీ ఏ విషయంలోనూ కొద్దిగా ధైర్యం అనేది సరిపోవట్లేదు. కొంతమంది అయితే ఎక్కువగా ధైర్యంగా ఉంటున్నారు. మీ సోల్మేట్ మీకు ఖచ్చితంగా దొరుకుతారు, మీ సోల్మేట్ మీకు వస్తారు, మీ పార్ట్నర్ మీకు ఖచ్చితంగా వస్తారు అన్న నమ్మకంతో కొంతమంది ఉన్నారు. కొంతమంది అయితే మీ పార్ట్నర్ ఇంకా రారు, ఇక్కడ నుంచి మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోవాలి అని చెప్పి డిసైడ్ అవుతూ ఉన్నారు. ఓకే, మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ కంట్రోల్ చేసుకొని ఉంటూ ఉన్నారు. ప్రజెంట్ మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి. మీ ఎనర్జీస్కి నా మ్యాచ్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ కూడా మ్యాచ్ అవుతాయి. ఓకే, మీ పర్సన్ ఎనర్జీస్ తీసేటప్పుడు మీ పర్సన్ నేమ్ని 3 times అనుకొని వీడియో చూడండి. ఓకే, ఈ 12:12 పోర్టల్కి మీ పర్సన్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? ఓకే, మీ పర్సన్ నేమ్ని 3 times అనుకోండి. ఓకే, ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్లో ఏవైనా ఎనర్జీస్ చేంజ్ అయ్యాయా, వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారా? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అసలు. Three of Cups, Ace of Pentacles, super. The Hibiscus, the Hierophant, 6 of Pentacles, Ten of Pentacles, Queen of Cups, Two of Swords, Page of Wands, Six of Cups, Strength, Four of Cups,
జస్టిస్, టూ ఆఫ్ పెంటికల్స్, ద ఎంపరర్ వచ్చేసాడబ్బా. మీ పర్సన్ ఇంకా రాలేదే అనుకున్నా, ఇంకా రాలేదే అని చూశాను, వచ్చేసారు మీ పర్సన్. ఎంపరర్, ఈగో, దాన్ని మటుకు పక్కన అస్సలు పెట్టరే. కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఓకే, 10 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ వాండ్స్ అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ది డెక్. ఓకే, కప్స్ ఎనర్జీ, పెంటికల్ ఎనర్జీ, కప్స్ ఎనర్జీ. ఓకే, కర్కాటకం, వృశ్చికం, మీన రాశి వాళ్ళు వచ్చేసారు. పెంటికల్ ఎనర్జీ వృషభం, కన్యా, మకర రాశి వాళ్ళు వచ్చేసారు. ఇంకా సోర్ట్స్ ఎనర్జీ మిథునం, కుంభం, తులారాశి వాళ్ళు వచ్చేసారు. ఇంకా వాండ్స్ ఎనర్జీ మేషం, సింహం, ధనుసు రాశి వాళ్ళు, అన్ని రాశుల వాళ్ళు వచ్చేసారు. వీడియో హ్యాపీగా అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు, ఎందుకంటే అన్ని రాశుల వాళ్ళకి ఎనర్జీస్ మ్యాచ్ అవుతాయి. మీ ఎనర్జీస్లో ఇందాక చూసినప్పుడు 10 ఆఫ్ కప్స్ వచ్చింది, ఇంకా 10 ఆఫ్ కప్స్ మీ ఎనర్జీస్లో వచ్చింది. గమనించారో లేదో బ్యాక్కి వెళ్ళి చూడండి ఒకసారి. మీ ఎనర్జీస్లో కూడా 10 ఆఫ్ కప్స్ వచ్చింది. సో మీ ఎనర్జీస్ మ్యాచ్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ కూడా 100% మ్యాచ్ అవుతాయి. ఓకే, మీ పర్సన్ ఎనర్జీస్ ఈ 12/12 పోర్టల్ తర్వాత ఎలా చేంజ్ అవ్వబోతున్నాయి, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, చెప్పే ముందు కొన్ని నెంబర్స్, లెటర్స్ అయితే చెప్తాను. మీ నేమ్లో కానీ మీ పర్సన్ నేమ్లో కానీ ఫస్ట్ లెటర్ అయి ఉండొచ్చు, లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తన డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదో ఒకటి అయి ఉండొచ్చు. మ్యాచ్ అయిన వాళ్ళు తీసుకోండి, మ్యాచ్ కాని వాళ్ళు అన్ని రాసుల వాళ్ళు వచ్చేసారు, అన్ని ఎనర్జీస్ వచ్చేసాయి, హ్యాపీగా చూడొచ్చు. ఓకే, నెంబర్స్ అయితే చెప్తాను. 10, 3, 2, 5, 6, 1, 4, 11, 2. ఈ లెటర్స్ అయితే కనపడుతున్నాయి. ఇంకా ఈ నెంబర్స్ అయితే కనపడుతున్నాయి. ఇంకా లెటర్స్ వచ్చి సి, ఓ, ఎస్, పి, ఎన్, ఏ, జే, ఆర్, జి, ఎం, ఓ. ఈ లెటర్స్ అయితే కనపడుతున్నాయి. లెటర్స్, నెంబర్స్ మ్యాచ్ అయినా కాకపోయినా ఎనర్జీస్ అయితే అన్ని రాసుల వాళ్ళు వచ్చేసారు, హ్యాపీగా చూడొచ్చు. ఓకే, ఇంకా మీ పర్సన్ తన లైఫ్లో ప్రజెంట్ గొడవలు పడుతున్నారు, లేక మీతో గొడవలు పడినట్టు అన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. తనకి ఏవో ప్రజెంట్ 2 దారులు అయితే ఉన్నాయి, ఎటు వెళ్ళాలో తేల్చుకోలేకపోతూ ఉన్నారు. తనైతే కింద ప్రజెంట్ ఎటు వెళ్ళాలో తేల్చుకోలేకపోతున్నారు. తను ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు, ఎమోషనల్ అయిపోతూ ఉన్నారు. గొడవలు పడుతూ మీ మధ్య ఏవైనా గొడవలు జరిగి ఉంటే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు, లేదా ప్రజెంట్ తను ఉన్న సిచ్యువేషన్స్లో గొడవలు పడుతూ ఉన్నారు. ఓకే, ఏవో తనకి 2 సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి, ఎటు తెచ్చుకోలేకపోతున్నారు. ఒకటి మనీ విషయం కావచ్చు, మీ విషయం కావచ్చు, జాబ్ విషయం కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు. ఇలా 2 సిచ్యువేషన్స్లో జగిలవుతూ ఉన్నారు. తన లైఫ్లో గ్రోత్ ఇంకా రాలేదు, గ్రోత్ కోసం అనేది వెయిట్ చేస్తూ పోరాడుతూ ఉన్నారు. తన లైఫ్లో గ్రోత్ తీసుకురావాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఒక మంచి పొజిషన్లోకి రావాలి, తను చెప్పిన మాట మీరు వినాలి. ఒక మంచి పొజిషన్లోకి వస్తే తన మాట అందరూ వింటారు కదా, అందుకని తను ఒక మంచి పొజిషన్లోకి రావాలి, తన లైఫ్లో గ్రోత్ కోసం అనేది తను ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఈక్వల్ గివ్ అండ్ టేక్. మీ నుండి తను మీ దగ్గర ఏదైనా మనీ తీసుకొని ఉండొచ్చు, ప్రేమ తీసుకొని ఉండొచ్చు, కానీ మీకు ఇవ్వలేదు. ఈక్వల్ గివ్ అండ్ టేక్. ఎప్పుడు మీరు ఇవ్వడమే, మీది ఎప్పుడు పై చెయ్యే, మీరు ఎప్పుడు ఇస్తూనే ఉంటారు, తను ఎప్పుడు తీసుకుంటూనే ఉంటారు. ఓకే, అది గుర్తొస్తుంది తనకి. మీది ఏదైనా మనీ ఇచ్చి ఉండొచ్చు, ప్రేమ ఇచ్చి ఉండొచ్చు, ఏదైనా సరే తనకు తీసుకోవడం తప్ప ఇవ్వడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు.
మీతో సెలబ్రేషన్స్ చేసుకునేది, మీతో తన ఫ్యామిలీతో ఏదైనా మీరు తన ఫ్రెండ్స్ ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకుని ఉంటారు, అవి గుర్తు చేసుకుంటారు, మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటూ ఉన్నారు. తను ప్రజెంట్ ఏదో విషయంలో ధైర్యం సరిపోవట్లేదు. ప్రజెంట్ అయితే రొమాంటిక్ థర్డ్ పార్టీ గురించి ఏం థింక్ చేయటం లేదు, తన లైఫ్లో గ్రోత్ కోసం థింక్ చేస్తున్నారు. తను ఏదో విషయంలో తనకి ధైర్యం సరిపోవట్లేదు. ఓకే, ఏదో విషయంలో ధైర్యం సరిపోవట్లేదు, జగిలవుతూ ఉన్నారు. ఎక్కువగా మీ గురించి, మనీ గురించి ఆలోచిస్తూ జగిలవుతూ ఉన్నారు. కింగ్ ఆఫ్ వాండ్స్ వెయిటింగ్, తను ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉన్నారు, వెయిటింగ్ మోడ్లో ఉన్నారు. మీ గురించి తను అన్నీ ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, ఎక్కువగా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉంటారు. కరెక్ట్గా తనైతే డెసిషన్స్ అనేవి తీసుకోగలరు, కరెక్ట్గా డెసిషన్స్ అనేవి తీసుకోలేరు. మ్యారేజ్ పర్సన్స్ కూడా కనపడుతున్నారు. కొంతమందికి ఏజ్ ఎక్కువ ఉన్న పర్సన్స్ కనపడుతున్నారు. కొంతమంది లైఫ్లో కొంచెం మీకంటే ఏజ్ చిన్నవారు ఉన్నారు. కొంతమంది ఏజ్లో మీకంటే పెద్దవారు కూడా ఉన్నారు. ఓకే, తను ఒక మ్యారేజ్ పర్సన్లా కనపడుతున్నారు. కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు తీసుకోండి, మ్యారేజ్ కాని వాళ్ళు ఈ లిమిట్ వదిలేసేయండి. ఎందుకంటే మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మ్యారేజ్ మెటీరియల్ పర్సన్ కనపడుతున్నారు. తను మీకంటే ఏజ్ ఎక్కువ ఉన్న పర్సన్స్ కనపడుతూ ఉన్నారు, జగ్గిల్ అవుతూ ఉన్నారు. తను లైఫ్లో గ్రోత్ కోసం ఆలోచిస్తూ ఉన్నారు. ఎమోషనల్గా మీ గురించి యూనివర్స్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు ఎక్కువగా. ఎందుకంటే మీకు తను కావాలి, మీతో హ్యాపీ ఫ్యామిలీ ఊహించుకుంటూ ఉన్నారు. అందుకే మీతో కిడ్స్ కూడా ఉన్నట్టు కనపడుతుంది. మీ కిడ్స్తో హ్యాపీగా టైం స్పెండ్ చేశారు కదా, అది గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది మీతో కలిసి ఎక్కడికైనా వెళ్ళడము ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తను హ్యాపీ మూమెంట్స్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఎమోషనల్గా యూనివర్స్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది మీ గురించి తన ఫ్యామిలీతో కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు. మీకు కొంతమంది కోర్టు కేసులు నడుస్తూ ఉండొచ్చు, మీకు జస్టిస్ చేయాలి, మిమ్మల్ని వదలకూడదు, ఇంకా మీకే జస్టిస్ చేయాలి. కొంతమంది కోర్టు కేసులలో, పోలీస్ స్టేషన్స్ గొడవలలో ఎందుకు ఉండొచ్చు. వాళ్ళ మధ్య కొంచెం బ్యాలెన్స్, జస్టిస్ అనేది తీసుకురావాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు, జస్టిస్ తీసుకురావాలనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే తను మిమ్మల్ని వదులుకోవడం, తనకి ప్రజెంట్ మీ వాల్యూ తెలుస్తుంది, తనకి మీ వాల్యూ తెలుస్తుంది. మీతో మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి, మీకు ఏదో ఒక ఆఫర్ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు, ఎక్కువగా అనుకుంటూ ఉన్నారు. ఓకే, రీగ్రెట్ ఫీలింగ్, మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు మీరు చూపించిన ప్రేమ ఇవన్నీ తనకి బాగా గుర్తొస్తున్నాయి. రీగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారు, సారీ చెప్పాలనుకుంటున్నారు. తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే అట్ ప్రజెంట్ అయితే పాజిటివ్గా థింక్ చేస్తారు, కాసేపు నెగిటివ్గా థింక్ చేస్తూ ఉంటారు. తనకి క్లారిటీ లేదు అసలు. తన ఎనర్జీస్ అనేవి ఈక్వల్ బ్యాలెన్స్లో ఉన్నాయి. ఇట్లా నెగిటివ్ ఎనర్జీస్, అట్లా పాజిటివ్ ఎనర్జీస్ రెండు బ్యాలెన్స్ అవుతున్నాయి, రెండు ఈక్వల్గా ఉంటున్నాయి. దానివల్ల తను డెసిషన్స్ అనేవి కరెక్ట్గా తీసుకోలేకపోతున్నారు. ఓకే ఓకే మీ మధ్య ఏవైతే గొడవలు జరుగుతున్నాయో వాటి గురించి ఆలోచిస్తున్నారు. కొంతమంది మీరే కాల్ ఆర్ మెసేజ్ చేస్తున్నా, మీరే మాట్లాడాలని చూస్తున్నా, కానీ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు. తను మటుకు గ్యారంటీగా తనైతే మిమ్మల్ని అయితే అవాయిడ్ చేస్తున్నారు. కొంతమందిని బ్లాక్ కూడా చేస్తుండొచ్చు, కొంతమందిని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనపడుతుంది. ఏమంటే తను ఎక్కువగా మీ మధ్య ఏదైతే జరిగిందో, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ మీ మధ్య ఏదైతే జరిగిందో తన లైఫ్లో సిచ్యువేషన్స్ అన్నీ వాటి గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీరు మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నా కానీ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే తన ఈగో, మీ పైన ప్రేమ చాలా ఉంది, కానీ తన ఈగో అనేది తనకు అడ్డం వస్తుంది చెప్పడానికి. తన ఈగో అడ్డం వస్తుంది, మొండిగా ఉంటున్నారు. తను ఎక్కువగా తన ఈగోని పక్కన పెట్టాలనుకోవటం లేదు. ఎందుకంటే మీకు తన ప్రేమ కన్నా తన ఈగో ఇంపార్టెంట్గా చూపిస్తున్నారు వాళ్ళు. తన ప్రేమ కన్నా తన ఈగోని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దానివల్ల తను మీకు అనేది ఏమీ చెప్పలేకపోతూ ఉన్నారు. తనకేవో రెండు సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎటు వెళ్ళాలో తెలుసుకోలేకపోతున్నారు. అటువైపు కెరియరు, ఇటువైపు మీరు, లేదా అటువైపు మనీ, ఇటువైపు మీరు, ఇట్లా చాలా రెండు సిచ్యువేషన్స్లో జగిల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, ఎమోషనల్ అయిపోతున్నారు. మీ ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు అనుకుంటున్నారు. అలాగే తన లైఫ్లో గ్రోత్ లేదు, గ్రోత్ కోసం ట్రై చేస్తున్నారు, గ్రోత్ రావాలి అని చెప్పి యూనివర్స్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఒక దిట్టు మీ గురించి ఆలోచిస్తున్నారు, ఒక దిట్టు తన లైఫ్లో గ్రోత్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ మొండిగా ఉంటారు. బయటికైతే చెప్పరు, బయటికి చెప్పకుండా అలాగే మొండిగా ఉంటున్నారు. మీకైతే జస్టిస్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఈ 12-12 పోర్టల్కి మీ పర్సన్ ఎనర్జీస్లో చేంజెస్ అనేవి వస్తున్నాయి. ప్రజెంట్ అయితే థర్డ్ పార్టీ గురించి, ఒకవేళ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరి లైఫ్లో అయినా ఉండింటే వాళ్ళ గురించి కూడా అస్సలు ఆలోచన చేయట్లేదు, మీ గురించే ఆలోచిస్తున్నారు. తను ఎందుకంటే ఇక్కడ ఒకటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి తగ్గ కార్డు రాలేదు, మీ గురించే ఫ్యామిలీ మీ కిడ్స్ ఉన్నారు కదా, మీ కిడ్స్ మీ గురించే, తన ఫ్యామిలీ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. ఫ్యామిలీ కార్డ్సే వచ్చాయి.
ఫ్యామిలీ గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు. ఓకే, మీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కొంతమంది ఉన్నారు అని చెప్పి అనుకున్న వాళ్ళకి థర్డ్ పార్టీ వాళ్ళ గురించి కూడా ఆలోచన చేయట్లేదు. మీ గురించి ఎక్కువగా మీ మధ్య జరిగిన దాని గురించే ఎక్కువ ఆలోచిస్తూ దిగులుగా ఉంటున్నారు. తన ఎనర్జీస్ అనేవి అలాగే ఆలోచిస్తూ అక్కడే ఆగిపోతున్నారు. కానీ మీరు మాట్లాడుతున్నా, మీరు ఏదైనా ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. దాని గురించే ఆలోచిస్తూ ఉన్నారు ఎక్కువగా. ఓకే, యూనివర్స్ని అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారు. మొండిగా ఉంటారు, ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఎక్కువగా మొండిగా ఉంటున్నారు. మొండిగా ఉంటున్నారు వాళ్ళు, ఎక్కువగా మొండిగా ఉంటున్నారు. తను ఎందుకంటే తను ఏమనుకుంటున్నారైతే తన లైఫ్లో తను చెప్తేనే మీరు వినాలి. ఒకవేళ అమ్మాయిలు చూస్తున్నా అబ్బాయిలు చూస్తున్నా కానీ ఎవరైనా సరే వాళ్ళు మొండిగా ఉంటారు. తన మాటే మీరు వినాలి. తను మటుకు మీరు చెప్పిన మాట వినే రకంగా కనిపించట్లేదు. ఎందుకంటే తను ఈగోకి ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి తన లైఫ్లో తను వినేలా కనిపించట్లేదు. ఎందుకంటే తన మాటే మీరు వినాలి అని చెప్పి అనుకుంటున్నారు. ప్రజెంట్ అయితే తన ఎనర్జీస్లో చేంజెస్ వచ్చాయి. కొంచెం మారుతున్నారు. కొంచెం మారి మీకైతే రీగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారు, మారుతున్నారు. తను మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు, జస్టిస్ చేయాలనుకుంటున్నారు, మీతో హ్యాపీ ఫ్యామిలీ ఊహించుకుంటున్నారు, మీ గురించి ఫ్యామిలీతో డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఇలా ఎనర్జీస్ అనేవి చేంజెస్ అవుతున్నాయి. ఈ 12/12 పోర్టల్ తర్వాత మీ లైఫ్లోకి తను జస్టిస్ అయితే చేస్తారు. మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారు. ఎందుకంటే తను న్యూగా మీతో మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. మీతో మళ్ళీ మీకు ఏదో ఒక ఆఫర్ అయితే ఇవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. తన లైఫ్లో గ్రోత్ వస్తే మీ దగ్గరికి చెప్దాము అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. మీకు చెప్పాలి, మీ దగ్గరికి రావాలి అనుకుంటూ ఉన్నారు. ఓకే, ఈ 12/12 పోర్టల్ తర్వాత మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా లేదా అది కూడా చెక్ చేస్తాను. ఓకే, తను కానీ ఏదో విషయంలో తనకి ధైర్యం అయితే సరిపోవట్లేదు. తను ఏదైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు మీ విషయంలో, మీ పైన రాంగ్గా బిహేవ్ చేసి ఉండొచ్చు, మిమ్మల్ని ఏదైనా అనుండొచ్చు. ఇలా తనకి గిల్టీ ఫీలింగ్ అనేది తనకి ఉంది. గిల్టీ ఫీల్ అవుతూ ఉన్నారు ప్రజెంట్ అయితే మీ పర్సన్. దానివల్ల తను మీకు మాట్లాడలేకపోతున్నారు. ఓకే, ఈ 12/12 పోర్టల్ తర్వాత మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారా, రావాలనుకుంటున్నారా? అసలు మీకైతే జస్టిస్ చేస్తారు. తనే ఫస్ట్ మీ దగ్గరికి వస్తారా చెక్ చేస్తాను. ఓకే, 12/12 పోర్టల్ తర్వాత చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ వాళ్ళ దగ్గరికి వస్తారా, మాట్లాడతారా వాళ్ళతో? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. ఓకే, పేజ్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్, 6 ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. తను ఎక్కువగా మనీ గురించి తన లైఫ్లో 5 ఆఫ్ పెంటికల్స్. ఓకే, ద స్టార్. మిమ్మల్ని అయితే ఒక స్టార్ లెవెల్లో ఫీల్ అవుతున్నారు. కర్మ ఫేస్ చేస్తున్నాను అని చెప్పి అనుకుంటున్నారు. మీ లైఫ్లో ఏదైతే బ్యాడ్ టైం నడుస్తుందో అదంతా ఎండ్ చేసుకొని మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. మీ నుండి తీసుకున్నారు కదా మనీ, అది మీకు ఏదైనా ఇవ్వాలి. తనకి మీ మనీ, మీ ప్రేమ గుర్తొస్తుంది. కొంతమంది మనీ ఇచ్చుంటారు మీ పర్సన్కి, అది బాగా గుర్తొస్తూ ఉంది. తను వెయిట్ చేస్తూ ఉన్నారు మీకు ఏదో ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటూ, ఏదైనా మనీ ఆఫర్ మీకు ఇవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఓకే, ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. తను ఎక్కువగా మనీ గురించి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని అయితే ఒక స్టార్ లెవెల్లో ఫీల్ అవుతూ ఉన్నారు. ఓకే, కొంతమంది అయితే మీరే తనని చీట్ చేసి వెళ్ళారు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. మీతో లైఫ్ అయితే స్టెబుల్గా చేసుకుంటారు. కొంచెం టైం పడుతుంది. తను డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోలేకపోతున్నారు. కొంచెం టైం పడుతుంది. మనీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు. మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, తను మిమ్మల్ని మటుకు ఒక స్టార్ లెవెల్లో ఫీల్ అవుతున్నారు. మీ గురించి అయితే పాజిటివ్గానే ఫీల్ అవుతున్నారు. నెగిటివ్గా ఏం లేదు. కర్మ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. తన ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతాయి. మీరు ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీలోకి చేంజ్ అవుతారో మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చేంజ్ అవుతాయి. ఓకే, మీ పర్సన్ కూడా ఎనర్జీస్ చేంజ్ అయ్యి మీ దగ్గరికి వస్తారు. సో మీ ఎనర్జీస్ చేంజ్ అవ్వాలి. మీ ఎనర్జీస్ ఎప్పుడైతే చేంజ్ అవుతాయో అప్పుడు మీ లైఫ్లోకి తను వస్తారు. 3 వచ్చేసాయి ఒకేసారి. వెయిటింగ్ మూడ్లోనే ఉన్నారు. తను కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు మీ దగ్గరికి రావడానికి. తను లైఫ్లో ప్రెజెంట్ అయితే బర్డన్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు. తను మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలన్న థాట్స్ ఎక్కువగా ఉన్నాయి తనకి. ఓకే,
6 of Wands. ప్రజెంట్ తన ఉన్న ప్లేస్లో నుంచి ఎక్కడికైనా మూవ్ అని వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు. కొంతమంది సపరేషన్లో కూడా ఉన్నట్టు కనపడుతుంది. సపరేషన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని అయితే చీట్ చేసి వెళ్ళాలనుకునే ఉంటారు కొంతమంది. వాళ్ళ గురించి మళ్ళీ మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు. మీకు ఏదో ఒక ఆఫర్ ఇవ్వాలని మటుకు అనుకుంటూ ఉన్నారు తనైతే గిన. ఓకే, నైట్ ఆఫ్ పెంటికల్స్. మీకైతే కమిట్మెంట్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే తన ఎనర్జీస్ అనేవి స్లోగా ఉన్నాయి. మీరు ఎప్పుడైతే 7 చక్రాస్ హీల్ చేసుకొని పాజిటివ్ ఎనర్జీలోకి ఎప్పుడైతే మీరు వస్తారో తన ఎనర్జీస్ కూడా చేంజ్ అయ్యి ఈసారి మీ దగ్గరికి వస్తారు. జస్టిస్ ఖచ్చితంగా చేస్తారు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. కమిట్మెంట్ అయితే మీకు ఖచ్చితంగా ఇస్తారు. ఓకేనా, కమిట్మెంట్ ఇస్తారు, కానీ కొంచెం టైం పడుతుంది. మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. మీ లైఫ్లోకి శివయ్య గైడెన్స్ ఇచ్చేస్తా. మీ సిచ్యువేషన్కి శివయ్య ఏం చెప్తున్నారో చూద్దాం. శివయ్య గైడెన్స్ ఏంటి? మీ సిచ్యువేషన్కి శివయ్య గైడెన్స్ కూడా చూసేస్తాం. ప్లీజ్ శివయ్య చెప్పండి. చూసే మా వ్యూవర్స్ వాళ్ళ కోసం మీరు ఏం గైడెన్స్ ఇస్తారు? ఎక్స్టర్నల్ ఫోర్స్. మీ చుట్టూరా పాజిటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూరా మీకు వస్తుంది. ఓకే, మీ లైఫ్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. కాకపోతే మీరే ఇంకా నెగిటివ్ ఎనర్జీస్లోకి ఉన్నారు. మీరు అనేది మీ లైఫ్లో చేంజెస్ చేసుకోవాలి. మీరు ఏదైతే ప్రజెంట్ కఠినంగా మీ లైఫ్లో మారి మీరు ఇంకా మీ లైఫ్లోకి ఏం చేంజెస్ రాలేదు అని చెప్పి అలాగే బాధపడుతూ ఉండకుండా మీరు అనేది కొంచెం మీ లైఫ్లో చేంజెస్ చేసుకోండి. ఓకే, మీకు అనేది అవుట్కమ్ అనేది మీకు మంచి పవర్ఫుల్గా మీకు అనేది వస్తుంది. మీ అవుట్కమ్ అనేది మీకు హ్యాపీ లైఫ్ అనేది మీ లైఫ్లోకి వచ్చేస్తుంది. పాజిటివ్ ఎనర్జీ మీ లైఫ్లోకి వచ్చేస్తుంది. ఓకే, మీరనేది స్పిరిచువల్ గ్రోత్ వైపుకి వెళ్తున్నారు. మీరనేది స్పిరిచువల్ గ్రోత్ వైపుకి వెళ్తున్నారు. శివయ్య మీకు ఇదే గైడెన్స్ ఇస్తున్నారు. మీ లైఫ్లోకి ఎవరైనా ఒక పర్సన్ అనేది మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళ వల్ల మీకు అనేది మీ వైపుకి మీ ఫేవర్లో వాళ్ళు మారుతారు. మీ ఫేవర్లో ఉంటారు. మీ లైఫ్లోకి ఎవరైనా ఒకరు వస్తారు. మీ లైఫ్లోకి వాళ్ళు మీ ఫేవర్లో, మీరు ఒకవేళ మీ సిచ్యువేషన్స్లో ఎవరి హెల్ప్ అయినా కావాలనుకో వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చి మీకు అనేది మీ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం సాల్వ్ చేయడానికి మీ లైఫ్లోకి మీ ఫ్రెండ్స్ రూపంలోనో లేదా మీ రిలేటివ్స్ వల్లనో లేదా ఇంకా ఎవరి వల్ల అయినా కొత్తగా మీ లైఫ్లోకి అయితే ఒక పర్సన్ అనేది ఎంటర్ అవుతారు. వాళ్ళ వల్ల మీకు ఫేవర్ అనేది వస్తుంది. మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అయ్యి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. మీరు అనేవి కొన్ని చేంజెస్ చేసుకోండి. మీ లైఫ్లో అలాగే ఆగిపోయి ఉండకుండా మీరు స్పిరిచువల్ వైపుకి గ్రోత్ అవ్వండి. స్పిరిచువల్ వైపుకి గ్రోత్ వెళ్ళండి. 7 చక్రస్ హీల్ చేసుకోండి. పాజిటివ్ ఎనర్జీలో ఉండటానికి ట్రై చేయండి. మెడిటేషన్స్ చేయండి. అలాగే పాజిటివ్గా థింక్ చేస్తూ ఉండండి. మీ శివయ్య మీకు ఖచ్చితంగా ఎవరైతే మీరు మీ గాడ్ని మీరు ప్రే చేస్తూ ఉంటారో ఆ గాడ్ మీకు ఖచ్చితంగా మీరు కోరుకున్నది మీకు ఇస్తారు. ఈ 12 పోర్టల్లో మీరు ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది, జరుగుతుంది. కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది. మీరైతే మనస్ఫూర్తిగా పాజిటివ్ వేలో మీరు కోరుకుంటూ ఉండండి. మీ లైఫ్లోకి అయితే చేంజెస్ వస్తాయి. మీరు ఏదైతే కోరుకుంటారో అది జరుగుతుంది. ఈ 12 పోర్టల్ టైంలో మీ చుట్టూరా నెగిటివ్ ఎనర్జీ అనేది రిమూవ్ అయ్యి పాజిటివ్ ఎనర్జీలోకి వచ్చేస్తారు. స్పిరిచువల్ వైపుకి స్పిరిచువల్ గ్రోత్కి వెళ్ళండి. ఓకే, 7 చక్రాస్ హీల్ చేసుకొని పాజిటివ్ ఎనర్జీలో మెడిటేషన్ చేస్తూ ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీలోకి ఉండటానికి ట్రై చేయండి. ఎక్కువగా మెడిటేషన్స్ చేయండి. 7 చక్రాస్ హీల్ చేసుకోండి. ఇలా మీరు ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీలో ఉంటారో మీ పర్సన్ ఎనర్జీస్ కూడా అలాగే ఫాస్ట్గా చేంజ్ అయ్యి మీ ఇద్దరు కలవడానికి ఛాన్స్ అనేవి తొందరగా వచ్చేస్తాయి. రీయూనియన్కి తొందరగా టైం అనేది వచ్చేస్తుంది. మీరు స్పిరిచువల్ గ్రోత్ వైపుకు వెళ్ళండి. పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండండి. 7 చక్రాస్ హీల్ చేసుకోండి. మీ హార్ట్ చక్ర బ్లాకేజ్ అయినా మీ ఇద్దరి మధ్య దూరంకి ఏదైనా ప్రాబ్లమ్స్కి ఎక్కువగా బాధపడుతూ ఉండడం, డిప్రెషన్లో ఉండడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు అనేవి 7 చక్రాస్ హీల్ చేసుకోండి. పాజిటివ్ వేలో వెళ్తూ ఉండండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ 12 పోర్టల్ టైంకి మీరు హార్ట్ఫుల్గా మీరు ఏదైతే కోరుకుంటారో యూనివర్స్ని ఏదైతే అడుగుతారో అది మీకు ఇస్తారు. ఓకే, పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండండి. పాజిటివ్ థింకింగ్లో ఉండండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా లైవ్ చేసినా మీకు అనేది నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నా ఛానల్.
ఎవరికైతే అవసరమో నా ఛానల్ వాళ్ళకైతే రీచ్ అవుతుంది. ఓకే, ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీలో ఉండండి, పాజిటివ్ థింక్ చేస్తూ ఉండండి. ఓకే, ఆల్వేస్ కీప్ స్మైలింగ్. బాయ్.